అమిత్ షా బహిరంగ క్షమాపణకు డిమాండ్ చేసిన ఎంఆర్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు. కామారెడ్డి జిల్లా ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో మాదిగ రాజకీయ పోరాట సమితి ఎంఆర్పీఎస్ నాయకులు శనివారం సమావేశమయ్యారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు బిఎం రమేష్ కుమార్ ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఎంఆర్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్య మాదిగ మాట్లాడారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్పై చేసిన వ్యాఖ్యలు యావత్తు భారతదేశం తలదించుకోవాల్సిన విషయమని అన్నారు. అమిత్ షా బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేని ఎడల ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పార్లమెంట్లో అంబేద్కర్పై చేసిన వ్యాఖ్యలు దళితులను అవమానపరిచినట్టు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అంబేద్కర్పై చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ అమిత్ షా వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా మాదిగ రాజకీయ పోరాట సమితి ఎంఆర్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్య మాదిగతో పాటు ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు చిట్యాల సాయన్న, అంబేద్కర్ సంఘం సభ్యులు పి శివరాజ్, ఎంఆర్పీఎస్ నాయకులు కొత్తూరు గంగాధర్, అంజయ్య, రవి, కె అశోక్, రాములు, ఎంఆర్పీఎస్ కామారెడ్డి జిల్లా మహిళా అధ్యక్షురాలు ఎం బాలమణి తదితరులు పాల్గొన్నారు. మొన్న పార్లమెంటులో అమిత్ షా బాబాసాహెబ్ అంబేద్కర్ కించపరిచినట్టు పార్లమెంటులో ఒక మంత్రిగా ఉండి ఆయన ఆ విధంగా మాట్లాడు, అట్లనే దళితులను కూడా అవమానపరిచినట్టు చిన్న చూపు చూస్తున్నానని మేము ఇలా మాజీ రాజకీయ పోరాట సమితి తరఫున డిమాండ్ చేస్తున్నాము. ఆయన మాట్లాడిన విధానము వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలా, అట్లనే ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఇలా మాజీ రాజకీయ పోరాట సమితి తరఫు నుంచి ఇలా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ రాజ్యాంగం సృష్టించిన జాతిపీతను పార్లమెంటులో ఆ విధంగా మాట్లాడి ఎంతవరకు కరెక్ట్ అని ఇలా అనవర్గాల కులాలు కూడా ఇలా మేము ఖండిస్తున్నాం. ఆయన ఏం తీయాల, నువ్వు సీట్లో కూర్చున్నావా? గవర్నమెంట్ సృష్టించిన జాతిపిత బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన గురించి మాట్లాడము ఇది కరెక్ట్ కాదు అని ఇలా మేము దళితులమంతా దీన్ని ఖండిస్తూ ఇలా కామారెడ్డి జిల్లాలో ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో మేము ప్రెస్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. నువ్వు వెంటనే క్షమాపణ చెప్పకపోతే పెద్ద ఎత్తున నువ్వు రాజీనామా చేసేదాకా, నీ మంత్రి పదవి రాజీనామా చేసేదాకా చాలా ఉద్రేకకు దారి తీస్తున్నాయని మేము ఇవాళ హెచ్చరిస్తున్నాము. ఎందుకంటే ఇవాళ ప్రతి ఒక్కళ్ళు మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళు కూడా దీన్ని గుర్తుపెట్టుకోవాలా. ఇవాళ మన దగ్గరికి వస్తూ ఓట్లు గురించి ఆడుకొని సీట్లలో కూర్చుండి ఇవాళ ఎటువంటిది మన జాతి పీతలను ఇవాళ ఈ విధంగా మాట్లాడు ప్రతి ఒక్కరు దృష్టిలో పెట్టుకొని పెద్ద ఎత్తున ఆయన రాజీనామా చేసేదాకా, క్షమాపణ చెప్పేదాకా మనం దళితులమంతా ఏకమై ఇది మన పెద్ద ఎత్తున ధర్నాలు కానీ, రాస్తా రోకో కానీ, కలెక్టర్ ముట్టడి కానీ, ఎమ్మెల్యే ముట్టడి, ఆఫీస్ క్యాంపు ముట్టడి కానీ పెద్ద ఎత్తున చేయాలని ప్రతి ఒక్కరూ నేను ఇవాళ విజ్ఞప్తి చేస్తున్నా దళితులందరికీ. ఇవాళ ఎందుకంటే ఆయనే లేకపోతే బాబాసాహెబ్ అంబేద్కర్ అందరి వాడు, ఆయన తెచ్చి సాధించి రాజ్యాంగంలో రాసి అనవర్గాల కులాలకు ఇలా ఎన్నో ఫలాలు ఏ కులంకు ఆ కులం అందాలని చేసి ఇలా గవర్నమెంట్ సృష్టించిన మన గొప్ప వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. అటువంటి ఆయన గురించి పార్లమెంటులో ఆ విధంగా మాట్లాడు ఇది కరెక్ట్ కాదు. మేము దీన్ని ఖండిస్తున్నాము. కామారెడ్డి జిల్లా తరఫు నుంచి నువ్వు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలి. చెప్పని వేళగా ఇది పెద్ద ఎత్తున ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని వర్గాల కులాలు ఇది చాలా పెద్ద ఎత్తున ఉద్రేకతకు దారితీస్తుందని ఇలా బీజేపీ ప్రభుత్వం మేము ఇలా హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ఇవాళ ఇదే నా మీరు చేసే గవర్నమెంట్ పాలన మీరు వాళ్ళు కొట్లాడి అనవర్గాల కులాల గురించి
బాబు జయజీవరావు కావచ్చు, అంబేద్కరు, ఎంతో మంది మన రాష్ట్రంలో అటువంటి వ్యక్తులు ఇవ్వాల అన్ని వర్గాలకు ఇవ్వాల. ఏదైతే వెనుకబట్టి ఉన్న వర్గాల కులాలు ఉన్నారో వాళ్ళకు అన్ని రాజ్యాంగంలో రాసి పొందుపరిచి అమలు చేసిన అటువంటి వాళ్ళను ప్రాణాలు త్యాగం చేసారు. త్యాగం చేసి గవర్నమెంట్ సృష్టించి రాలే. అటువంటి వాళ్ళు గవర్నమెంట్ లేని సీట్లో కూర్చున్నావా? ఎట్లా కూర్చున్నావని మేము మేము అడుగుతున్నాము. రాజ్యాంగంలో లేనిదే నువ్వు కూర్చొని గెలిచి కూర్చుని అట్లా మాట్లాడుతున్నావా? బీజేపీ ప్రభుత్వం నేను ఒకటి చెప్తున్నాము, ఏదైతే నువ్వు అమిత్ షా మాట్లాడినావో అంబేద్కర్ గురించి కించపరిచినట్టు, అంబేద్కర్ కాదు మా దేవుడు కాదు, మా దేవుడిని కూడా కించపరిచినావు, మా దళితులను కూడా మీరు బీజేపీ ప్రభుత్వం చిన్న చూపు చూస్తున్నారు మీరు. కాబట్టి ఖబర్దారులు అనేది వెంటనే క్షమాపణ చెప్పాలా బహిరంగంగా. నువ్వు మంత్రి పదవికి రాజీనామా చేయాలని మన కామారెడ్డి జిల్లా తరఫు నుంచి నా పేరు ఆర్ బాగయ్య మాజీ రాజకీయ పోరాట సమితి ఎంఆర్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఇవాళ బిఎన్ రమేష్ కుమార్ ఆయన రాష్ట్ర అధ్యక్షులు ఆదేశాల మేరకు ఆర్ఎండి గెస్ట్ హౌస్లో ప్రెస్ మీటింగ్ పెట్టుకొని ఈ అంబేద్కర్ విషయంలో మేము ఇది కామారెడ్డి జిల్లా నుంచి ఖండిస్తున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్, బాబాసాహెబ్